అన్న షో క్యాన్సిల్ అయింది. దీన్ని బట్టి బాలయ్య బాబు గారి అభిమానిగా మీరేమంటారు? బాలయ్య గారి బాగా అభిమానిగా వచ్చామండి సినిమాకి. 2 రోజులు ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను టికెట్. అదేమంటే ఇక్కడికి వచ్చే టెక్నికల్ ఇష్యూ అంటున్నారు. అదైతే మాకు తెలీదు. వాస్తవంగా కూలీ నాలుగు చేసుకునే వాళ్ళం. వచ్చేసరికి టికెట్ క్యాన్సిల్ అయిపోయింది. ప్రీమియం షో పడదు, రేపు పొద్దున కూడా పడదో తెలియదు అంటున్నారు. అసలు ఆ టెక్నికల్ ఇష్యూ ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడే ముందు ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. సినిమా 5వ తారీఖు రిలీజ్ అంటున్నారు కదా, ప్రీమియం షో ఈరోజు అన్నారు. అవును, మరి ఎందుకు క్యాన్సిల్ అయింది అంటారు? అదే అర్థం కావట్లేదు. అదేమంటే పేమెంట్ టికెట్లు తీసుకున్న పేమెంట్ ఇచ్చేస్తున్న ఆన్లైన్ బుకింగ్ అంటే 10 days 7 days తర్వాత పడతాయి అంటున్నారు. ఇప్పుడు థియేటర్ యాజమాన్యం ఉన్నారు, వాళ్ళ దగ్గర పనిచేసే వర్కర్స్. మూవీ టికెట్స్కి రీఫండ్ అమౌంట్ ఎప్పుడు వస్తాయండి? ఆన్లైన్ టికెట్స్ అయితే 2-3 days వర్కింగ్ డేస్లో అమౌంట్ రిఫండ్ వస్తాయండి. 2-3 daysలో వర్కింగ్ డేస్. ఓకే, వెళ్తామే కదా ఇక్కడి నుంచి. ఫైనల్గా బాలయ్య బాబు గారిని మీరు ఏం కోరాలనుకున్నారు, ఏం చెప్పాలనుకున్నారు ఆయనకి ఈ మన TV2 ఛానల్ ద్వారా? ఇట్లాంటిది రెండోసారి రిపీట్ కాకుండా చూడమంటున్నాం అంతే. ఆశపడి అభిమానంగా బాలయ్య బాబుని చూద్దామని చెప్పని వచ్చేసరికి ఇవాళ అభిమానులందరినీ నిరాశపరిచినందుకు చాలా బాధగా ఉంది మాకు. మేమందరం టికెట్లు బుక్ చేసుకొని చూద్దాం అనుకున్నాం, ఆయన విశ్వరూపం చూద్దాం అనుకున్నాం. కానీ దీనికి అడ్డంకులు ఏమైనా కానీ ఎవరు చేసినా కానీ బాలయ్య బాబు మాత్రం ఎప్పటికీ ఆగడు, వస్తాడు. జై బాలయ్య అంతే. ఇంకా ఆయన ఎవరు ఆపేవాళ్ళు ఎవరు లేరు. ఒక ఆంధ్రాలో ఒక్కచోట ఆపచ్చేమో కానీ వస్తాడు ఆయన. సినిమా మాత్రం అఖండ విజయం సాధించింది ఆ పరమేశ్వరుడి దయ వల్ల. రేపొద్దున యాస్టీజ్గా అంతే సినిమా రిలీజ్ అవుతానని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక అభిమానిగా నేను కూడా చూద్దామని చెప్పి సినిమా చూద్దాం టికెట్ బుక్ చేసుకున్నాం, కానీ చాలా నిరాశగా వెనక్కి వెళ్ళిపోతున్నాము. ఏదైనా కానీ బాలయ్య గారు కొద్దిగా మీరు అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఒకసారి ఆలోచించి చేయమని చెప్పేసానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అన్న సినిమా 5వ తారీఖు రిలీజ్ అన్నారు. సినిమా 5వ తారీఖు రిలీజ్ అన్నారు. 4వ తారీఖు నుంచి బెనిఫిట్ షోలు పెట్టారు. మేము అభిమానులందరూ ఎదురు చూస్తా టికెట్లు బుక్ చేసుకున్నాము. ఇప్పుడు థియేటర్ దగ్గరకు వచ్చేసరికి షోలు రద్దు అయినాయి అని చెప్పని అంటున్నారు. ఇది టెక్నికల్ ప్రాబ్లమా లేకపోతే మీకు సంబంధించిన ప్రాబ్లమా ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రెక్టిఫైడ్ యువర్ ప్రాబ్లం. అంతేగాని ఆ ప్రాబ్లం అంతా తీసుకొచ్చి అభిమానుల మీద అయితే రుద్దొద్దనని చెప్పేసానని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది అంతే, ఇంకంతకు మించి నేనైతే ఏం చెప్పదలుచుకోవట్లేదు. చాలా నిరాశగా ఉన్నాం మేము, చాలా నిరాశగా ఉన్నాం మేము. బాలయ్య బాబు గారు అభిమానులు మొత్తాన్ని నిరుత్సాహపరిచారు వాస్తవంగా.